నిన్ను చూడ మనసాయెను యేసయ్యా, ఈ జగము వెగటాయెను. నిన్ను చూడ మనసాయెను యేసయ్యా, ఈ జగము వెగటాయెను. నీ ముఖము కనలేకను యేసయ్యా, బ్రతుకంత వెతలాయెను. నీ ముఖము కనలేకను యేసయ్యా, బ్రతుకంత వెతలాయెను. నిన్ను చూడ మనసాయెను యేసయ్యా, ఈ జగము వెగటాయెను. నిన్ను వీడి క్షణమైన మన జాలనయ్యా, నీ బ్రతుకులే మయ్యా. నిన్ను వీడి క్షణమైన మన జాలనయ్యా, నీ బ్రతుకులే కోసమయ్యా. నాకున్న సర్వము నీవేసయ్యా, నాకున్న సర్వము నీవేసయ్యా. నిన్ను చూడని బ్రతుకెందుకయ్యా, కరుణించి ఒకసారి కనిపించవయ్యా. నిన్ను చూడ మనసాయెను యేసయ్యా, ఈ జగము వెగటాయెను. కడు చిత్రముగా నన్ను నిర్మించినావు, కను పాపవలె నన్ను కాపాడినావు. కడు చిత్రముగా నన్ను నిర్మించినావు, కను పాపవలె నన్ను కాపాడినావు. ఎడతెగని కృప చూపినావు, ఎడతెగక నాపై కృప చూపినావు. మితిలేని ప్రేమను కురిపించినావు, భువి ప్రేమలన్నిటి మరిపించినావు. నిన్ను చూడ మనసాయెను యేసయ్యా, ఈ జగము వెగటాయెను. నీ ముఖము కనలేకను యేసయ్యా, బ్రతుకంత వెతలాయెను. నీ ముఖము కనలేకను యేసయ్యా, బ్రతుకంత వెతలాయెను. నిన్ను చూడ మనసాయెను యేసయ్యా, ఈ జగము వెగటాయెను. దేవునికి మహిమ కలుగునుగా. పరిశుద్ధ వాక్యం నుండి కొద్ది నిమిషాలు ప్రభు వాక్యాన్ని విని వాక్యంతో నింపుకొని మనము సెలవు తీసుకుందాం. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథము 30వ అధ్యాయము, దినవృత్తాంతములు 2వ గ్రంథము 30వ అధ్యాయము 27వ వాక్యాన్ని చదువుతూ మీ దృష్టికి, మీ గమనానికి తీసుకొస్తూ ఉన్నాను పిల్లరా. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినపడెను. వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. మరొకసారి, అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినపడెను. వారి ప్రార్థన ఆకాశముననున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనందరి కొరకు దీవించునుగాక. దేవుడు మనలను దర్శించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రం. మమ్ములను మిక్కిలిగా ఎంతగానో ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన ప్రేమ కలిగిన, దయగలిగిన, కృప కనికరం కలిగిన మా కన్న తండ్రి, మమ్ములను కొన్న తండ్రి, మాకున్న తండ్రి, మా ఆధారము, మా ఆశ్రయము, మా దిక్కైన తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. మరొక శ్రేష్టమైన దినాన్ని నీ ప్రేమలో మాకిచ్చిన ఆయన మీ సన్నిధికి చేరి మిమ్మల్ని మనసారా స్తుతించి ప్రార్థించే భాగ్యాన్ని
మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. మా హృదయంలో ఉన్నదంతా, మా మనసులో ఉన్నదంతా నీకు చెప్పుకోవడానికి మీరిచ్చిన కృప కొరకు తండ్రి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు తోడయుండి నడిపించి జరిపించిన పరిశుద్ధాత్మదేవా మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు వాక్యము వినాలని ఆశిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. జీవంగల నీ మాటలు మా కొరకు పంపించి మమ్మలను ఆశీర్వదించమని నాయన, నీ వాక్య ఆశీర్వాదాలు మాకు దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీ పాదాలకు చెల్లిస్తూ నీ దాసుడనైన నన్ను నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు శక్తి కలిగిన పరిశుద్ధ నామమున, ప్రశస్త నామమున స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. మనం చదువుకున్నటువంటి లేఖన భాగము హిజ్కియా అనేటువంటి రాజు కాలములో జరిగినటువంటి సంఘటన. ఆయన రాజ్యానికి రాకమునుపు ఇశ్రాయేలు దేశమంతా, యూదా దేశమంతా భయంకరమైన విగ్రహారాధనతో నిండుకుపోయి ఉన్నది. దేవుని ప్రజలైన వారు దేవుని మార్గాన్ని తప్పి వారి ఇష్టానుసారముగా జీవించినటువంటి పరిస్థితి. అయితే హిజ్కియా రాజ్యానికి వచ్చినాక మరి ఆయన పరిస్థితులన్నిటిని కూడా మార్చి మరి ఇజ్రాయేలు దేశాన్ని పవిత్రపరిచాడు, మందిరాన్ని కూడా పవిత్రపరిచాడు. ఆ సందర్భంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం. ఇది ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగిందంటే యెరూషలేములో హిజ్కియా రాజు పరిపాలిస్తున్న టైములో జరిగినటువంటి ఒక సంఘటన. దేవునికి స్తోత్రం. ఏం జరిగిందో చూద్దాం. ఆ సందర్భంలో లేవీలైన వారంట. ఎవరు వీళ్ళు? లేవీలైన వారు. వీళ్ళెవరు అంటే ఇశ్రాయేలు 12 గోత్రాలు. మొత్తం యాకోబు యొక్క కుమారులు ఎంతమంది? 12 మంది కుమారులు. ఒక్కొక్కరినిగా దేవుడు బహుగా దీవించినట్లుగా వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క గోత్రముగా పిలువబడ్డాడు. కాబట్టి లేవి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. మరి లేయమ్మకు ప్రారంభంలో కలిగినటువంటి కుమారులలో ఆమెకు మొత్తం యాకోబుకు 4 భార్యలు కదా. యాకోబు ఎంతమంది భార్యలు? 4. యాకోబు ఎవరు? మన కాలంలో ఆయన కాదు, ఇస్సాకు కొడుకు అన్నమాట. దేవునికి స్తోత్రం. లైన్లో ఉన్నారమ్మా. ఇస్సాకు కొడుకు యాకోబు. ఇస్సాకు ఎవరు? రోడ్డు ఏమిటి? ఇస్సాకు అంటే అబ్రహాము కొడుకు. దేవునికి స్తోత్రం. కనుక పూర్వీకులు మన పితరులు వాళ్ళందరూ కదా, వాళ్ళ పేర్లు పెట్టుకున్నాం మనం. దేవునికి మహిమ కలుగును. అబ్రహాము ఇస్సాకును గనెను, ఇస్సాకు యాకోబును గనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. యూదా తామారునందు పెరేసును జెరాహును కనెను. పెరేసు ఎస్రోమును కనెను. ఎస్రోము ఆరామును కనెను. ఆరాము అమ్మినాదాబును కనెను. అమ్మినాదాబు నయస్సోనును కనెను. నయస్సోను షల్మానును కనెను. షల్మాను ఈయన ఒక సైనికుడు. ఈమె రాహాబ్ అనే వేశ్యను చేసుకున్నాడు. షల్మాను రాహాబునందు బోయాజును కనెను. షల్మాన్ అంటే ఎవరు? ఒక సైనికుడు. వేగు చూడటానికి వెళ్ళిన సైనికులు ఒక సైనికుడు. అయితే ఆయన రాహాబును చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? ఆమె వేశ్య, కానీ ఇశ్రాయేలు ప్రజలను దాచుకుంది. ఆమె చూపినటువంటి భక్తి విశ్వాసం మరి నచ్చింది. ఆమె వృత్తికి అలాగ ఉండింది, కానీ దేవుని పట్ల విశ్వాసాన్ని ప్రదర్శించింది. కనుక ఆమె కూడా యేసు ప్రభు యొక్క జనన వరుస క్రమములో ఆమె కూడా చేర్చబడినట్లుగా. రహాబు ఒక వేశ్య, రూతు అన్యురాలు. ఇలాగూ పిల్లరా కొంతమంది అన్యులను కూడా దేవుడు తన జాబితాలో చేర్చుకున్నాడు. విశ్వసించినప్పుడు అన్యుడు లేడు, యూదుడు లేడు, అందరూ కూడా దేవునికి సమానమైన వారు. మనం ఎవరని చెప్పండి? ఇండియన్స్ అంటే మనం ఎవరో? అన్యులము. అసలు మనం అన్యులమైతే ఈ అన్యుల్లోనే మళ్ళీ వాళ్ళు తక్కువ, వీళ్ళు తక్కువ. ఇశ్రాయేలీల దృష్టిలో అసలు అన్యులంటే ఎవరు? అన్యులనగా ఇశ్రాయేలీలు కాని వారందరూ కూడా అన్యులు. అది దేవుని ఎన్నికలో, దేవుని ప్రణాళికలో ఇశ్రాయేలీలు కాని వారందరూ ఎవరు? అన్యులే. మనం ఎవరని చెప్పండి? అన్యులం. భారతీయులం అంటే ఎవరు? పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం నమో నమామి అని ఒక పాట ఉంది కదా. అన్యభూమి మనదేది? అన్యభూమి. పుణ్యభూమి దేవునికి స్తోత్రం. ఎవరి దేశం వాళ్ళ గొప్ప.
అంతవరకు అయితే రైటే. ఆ రెండు రైటే, ఆ రెండు పదాలు రైటే. పుణ్యభూమి అన్యభూమి అన్నది కూడా రైటే. మన దేశం మన గొప్ప, మన దేశం, మనం భారతీయులం, మన దేశం గొప్ప. మన దేశంలో పుణ్య నదులు ఉన్నాయి, మంచి వనరులు ఉన్నాయి. నిజంగా ఇండియన్స్గా ఉండడం మన గొప్ప ధన్యత. ఎవరి దేశం వాళ్ళ గొప్ప, అంతేనా? ఎవరి దేశం వాళ్ళ గొప్ప. మనం పుణ్యభూమి అన్యభూమి, అన్యులం మనమందరం అన్యులమైతే మళ్ళీ అన్యులైన వారిలో నువ్వు తక్కువ అన్యుడివి, నేను కొద్దిగా పెద్ద అన్యుడిని అనే భేదాలు ఉన్నాయి కదా. భారతదేశాన్ని పాడు చేయటానికి ఏర్పడిన వ్యవస్థ కుల వ్యవస్థ. మన దేశము అభివృద్ధి పొందకపోవటానికి గల కారణం, మన దేశం ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అగ్రగామిగా ఉండలేకపోవటానికి గల కారణం ఏంటంటే ఈ భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది. వాడు పెచ్చు వీడు తక్కువ అనేటువంటి వ్యవస్థ. అది పోతే తప్ప మనుషులందరూ ఒక్కటే అన్న అభిప్రాయం వస్తే తప్ప మన భారతదేశం వర్ధిల్లదు. అన్యుల గురించి మాట్లాడుతున్నాను. ఆమె అన్యురాలు అయినా కూడా దేవుని పట్ల విశ్వాసం ఉంచింది. అయ్యా మీ దేవుడు గొప్పవాడయ్యా, మీ దేవుడు మీ పక్షంగా ఉండి చేసే కార్యాలు మాకు వినపడుతున్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి అన్నాయి. మా గుండెలు కరిగిపోయినాయి, నిజముగా ఈ దేశాన్ని దేవుడు మీకిస్తున్నాడు చెప్పేసింది. యుద్ధమే జరగల. ఏగుల వారికి ఏం చెప్పింది రాహాబు వేశ్య? అయ్యా మీ దేవుడు మీ పక్షంగా ఉండి చేస్తున్న కార్యాలు మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. ఫాలో అవుతున్నారా? కరిగిపోయినాయి. నిజముగా ఈ దేశమును దేవుడు మీకు ఇస్తాడు. తప్పకుండా మీరు దీన్ని స్వాధీనపరుచుకుంటారు. అయితే నా పట్ల దయ చూపించండి. నేను మిమ్మల్ని దాసాను కాబట్టి, శత్రువులకు అప్పగించుకుని మిమ్మల్ని కాపాడాను కాబట్టి, మీరు ఈ దేశానికి వచ్చినప్పుడు నన్ను నా ఇంటి వారిని కాపాడనంటే వారికి నచ్చింది అన్నమాట. సరేనమ్మా మేము వస్తాం ఈ దేశానికి. వచ్చినప్పుడు నీకు సంబంధించిన వారందరిని కూడా ఒక గృహంలో చేర్చుకొని ఎర్రని తొగరు దారాన్ని కిటికీకి కట్టుకో. ఏ దారము? ఎర్రని తొగరు దారాన్ని కిటికీకి కట్టుకో. ఆ ఎరుపు నూలు చూసి, ఆ ఎరుపు తాడు చూసి మేము తొలగిపోతాం. ఆ కిటికీ కట్టుకున్న తెల్లని తొగరు దారం దేని గుర్తు అంటే యేసు ప్రభు కార్చిన రక్తమునకది గుర్తు. గొర్రెపిల్ల రక్తానికి అది సాదృశ్యమై ఉన్నది. అది చూసి పక్కకు తొలగిపోతాం. అలాగా ఆమె రక్షణ పొందింది. అన్యురాలు రక్షణ పొంది ఇశ్రాయేలులో చేరికైంది. మనమందరం అన్యులు, మనమందరం కూడా యేసు ప్రభు రక్తము చేత మనమందరం ఎక్కడ చేరికయ్యాం? ఇశ్రాయేలులో చేరికయ్యాము. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలులో చేరికయ్యాం. నెమ్మది కలిగిన వానిలో నేను చేరికైన దానిని అంది ఒక సహోదరి. పిల్లలు అలాగూ మనం ఇశ్రాయేలు ప్రజల్లో చేరికైన వాళ్ళం. నెమ్మది సమాధానం కలిగి ఉండడానికి దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళము. ఇక్కడ ఉన్న తర్వాత కలవరాలు ఉండవు, ఇక్కడున్నాక భయాలు ఉండవు, ఇక్కడున్నాక దిగుళ్ళు ఉండవు. ఆ జీవితం ఉండకూడదని మనం ఇక్కడికి వచ్చాం. ప్రభువులో మనకు భయాలు లేవు, ప్రభువులో మన కలవరాలు లేవు, ప్రభువులో ఏ దిగులు లేదు మనకి. మనము ఆనందించడమే. ఒక్కోసారి బాధ కలిగిద్ది, కొన్ని విషయాలను బట్టి వేదన కలిగిద్ది. అప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేస్తాం. మనం బాధపడటం అనేది ఆజ్ఞను అతిక్రమించడం అయింది. ఎప్పుడు హ్యాపీగా ఉండమన్నాడు, మన హ్యాపీగా ఉండమన్న దేవుడు ఉండకపోతే అప్పుడు నువ్వేం చేసినట్టు? ఆజ్ఞను అతిక్రమించినట్టు. గుర్తుపెట్టుకొని ఆనందించండి. మరలా చెప్పుదును, యేసు ప్రభు చెప్పాడు ఆనందించండి. ఆయన జీవితము ఎందుకుందంటే మనకు ఆనందాన్ని ఇవ్వటానికే ఉంది. అవునా కదా? యేసు ప్రభు జీవితం అంతా ఎందుకుంది? ప్రభు నమ్ముకున్నా కూడా మనం ఏడవటానికి ఉందా? ప్రభు నమ్ముకున్నా కూడా దిగులు పట్టడానికి ఉందా? ఆయన జీవితం ఎందుకుందంటే మనము సంతోషించడానికి ఉంది. అది మన సంతోషం కోసం ఆయన వెల చెల్లించాడు. అది గుర్తుపెట్టుకుంటే సార్. యేసు ప్రభు తన రక్తమును వెలగా ఎందుకు చెల్లించాడు? తన జీవితం మన కొరకు ఎందుకు శిలువ మీద సమర్పించుకున్నాడు అంటే మనం సంతోషంగా ఉండుట కొరకు అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అప్పుడు పిల్లరా ఆమెను మరి ప్రభువును చేర్చుకుంది కనుక, ఎర్రని తొగర దారాన్ని కట్టుకుంది కనుక, రక్షణ పొందింది కనుక, ఇప్పుడు అందులో ఉన్నటువంటి ఇశ్రాయేలులో ఉన్న సైనికుల్లో ఒక సైనికుడు ఎవరంటే షల్మాను అప్పుడు ఆమెను చేసుకున్నాడు. షల్మాను రహాబునందు బోయాజునుగా నేను, బోయాజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెషయిని కనెను. ఇక్కడ నుంచి మీరు చెబుతారు, ఇక్కడ నుంచి అని చెబుతారా? అక్కడ నుంచి నేను చెప్పాను. అబ్రహాము నుంచి
ఇప్పుడు ఓబేదు యెషయ దాకా చెప్పానమ్మా. ఓబేదు ఎవరిని కన్నాడు? యెషయ్యని కన్నాడు. ఓబేదు యెషయ్యని కన్నాడు. షల్మను రూతునందు అదమ్మా బోయాజు రూతునందు ఓబేదును కన్నాడు. బోయాజు రూతునందు, అవునా? బోయాజు ఎవరిని చేసుకున్నాడు? ఎవరు ఆమె? అన్యురాలు, మోయాబురాలు. ఆమె బోయాజు రూతునందు ఓబేదును కనెను. ఓబేదు ఎక్కడున్నాడు? చీరాలో ఉన్నాడు. మా అన్నే ఓబేదని, మా అన్న, మా పెద్దమ్మ కుమారుడు అనమాట. ఆయన పేరు ఓబేదు. ఉంటారు కొంతమంది, వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పేర్లు కలిగిన వాళ్ళందరూ మీకు తెలుసా? బైబుల్ ఉన్నారు నిజమే, ఈ పేర్లు కలిగిన వాళ్ళందరూ మీకు ఎక్కడన్నా కనబడతారా? అక్కడక్కడ ఉంటారు కదా. ఓబేదు యెషాయిని అన్నాడు. ఇక చెప్పండి, యెషాయి దావీదు సొలొమోను అన్నాడు. సొలొమోను రెహబామును అన్నాడు. రెహబాము అబియాను అన్నాడు. అబియా ఆషాను అన్నాడు. ఆషా యెహోషాపాతును అన్నాడు. యెహోషాపాతు యెహోరామును అన్నాడు. యెహోరాము ఉజ్జియాను అన్నాడు. ఉజ్జియా యోతామును అన్నాడు. యోతాము అహాజును గనెను. అహాజు ఇష్కియాను గనెను. ఇష్కియా ఆమోను గనెను. ఆమోను అక్కడి నుంచి 4 తరం, అక్కడి నుంచి బబులోనుకు పోయారు. ఎలియాకీము ఆజోరును గనెను. ఆజోరు ఇలా ఇశ్రాయేలీయుల లెక్క. దేవునికి స్తోత్రం. ఇదంతా ఎందుకొరకు చెప్పానంటే, యాకోబు యొక్క కుమారులు. ఇస్సాకు యాకోబును కన్నాడు. యాకోబు 12 మంది కుమారులను కన్నాడు, ఒక కుమార్తెను కన్నాడు. అయితే ఈ 12 మంది కూడా 12 గోత్రాలుగా విభజించబడ్డారు. అందులో ఒక గోత్రం, యాకోబుకి 2 భార్యలు, మరి వారి దాసుల్నే భార్యలుగా ఇచ్చాడు మామ. అప్పుడు 4 భార్యలు. యాకోబు మొట్టమొదటి భార్య పేరు ఏంటంటే లేయమ్మ. అదా, లేయమ్మ దాసి పేరు బిల్హా, జిల్ఫా, రాహేలు యొక్క దాసి పేరు. వీళ్ళు కూడా భార్యలకు ఇవ్వబడ్డారు. మొట్టమొదట యాకోబు భార్య ఎవరంటే లేయమ్మ, లూయి అంటారు ఇంగ్లీష్లో, లూయి. రాహేల్నేమో రేచెల్ అంటారు, రేచెల్. ఈమె లేయ. ఆమెకు ప్రారంభంలో 4 పుట్టారు. మొట్టమొదట రూబేను, షిమ్యోను పుట్టాడు, తర్వాత లేవి పుట్టాడు, తర్వాత యోదా పుట్టాడు. తర్వాత ఇంకా మరి 2 కుమారులను కందామె, జబూలును, ఇషాకరు. వాళ్ళు కూడా ఆమె 6 ఒక కుమార్తెను, మొత్తం 7. లేయా సంతానం ఎవరంటే 7. తర్వాత జిల్ఫా, దాను, నఫ్తాలి. తర్వాత ఆమె దాసి 2 కుమారులు, గాదు, అషేరు. వాళ్ళిద్దరు పుట్టారు. తర్వాత లేయమ్మను కూడా రాహేలమ్మను కూడా దేవుడు దీవించాడు. ఆమెకి ఎంతమంది? 2. పెద్దవాడు ఏషోబు, చిన్నవాడు బెన్యామీను. ఇదంతా ఎందుకు చెప్పానంటే లేవి కోసం చెప్పా. లేవి లేయమ్మకు 3వ కుమారుడు. ఈ 12 మంది కూడా 12 గోత్రీకులుగా తయారయ్యారు. బైబుల్ స్టడీ చేయాలి. మనం ఏం చేయాలి చెప్పండి? బైబుల్ చదువుకోవాలి, బాగా ధ్యానం చేసుకోవాలి, జ్ఞాపకంలో మనం పెట్టుకోవాలి. ఈ 12 మంది గోత్రీకులలో లేవి గోత్రాన్ని దేవుడు సపరేట్ చేశాడు. అది ఆయనను ప్రత్యేకించి, ఈ లేవి గోత్రం నా కొరకు వీళ్ళు ప్రతిష్ఠించబడతారు, లేవీయులు నావారై ఉంటారు. అది ఏమన్నాడు దేవుడు? లేవి గోత్రాన్ని వీరు నావారై ఉంటారు, వీరు మీలాగా వ్యాపారం చేయరు, వీరు మీలాగా వ్యవసాయం చేయరు, వీరు మీలాగా గొర్రెలు గాయరు, వీళ్ళు ఏమి చేయరు. వీళ్ళు ఏం చేస్తారంటే నా మందిర సంబంధమైన పనిని వాళ్ళు చేస్తారు, నా కొరకు వాళ్ళు ప్రత్యేకించబడతారు. కాబట్టి మీరు పని చేయాలి, మీరు వ్యాపారం చేయాలి, మీరు అన్ని పనులు చేసి మీ కొరకు వీళ్ళు దీవెనకరంగా ఉంటారు. మీ పక్షముగా దేవునితో సమాధాన పడటానికి, ఏదైనా తప్పు చేస్తే క్షమించబడటానికి, అన్ని విషయాల కొరకు దేవునితో మీరు సంబంధం కలిగి ఉండడానికి వీళ్ళు మీకు ఉపయోగకరంగా ఉంటారు. నాకు మిగిలిన 11 గోత్రాలకు మధ్యలో ఈ లేవి గోత్రం ఉండిది. లేవి గోత్రం ఎందుకు ఉండిది? మిగతా 11 గోత్రాలకు దేవునికి మధ్యలో వీళ్ళుండి ఎప్పటికప్పుడు దేవునితో వీళ్ళు అటాచ్మెంట్ అయి ఉండులాగున, కలిసి ఉండేటట్టుగా, సమాధానం కలిగి ఉండేటట్టుగా, ఎప్పుడు దేవుని దీవెన వీళ్ళ మీద ఉండేటట్టుగా వీళ్ళు మధ్యలో ఉండి ఈ వ్యవహారం అంతా నడిపిస్తారు. ఎవరిళ్ళు? లేవీలు. అందులో అహరోను ప్రథముడు. అహరోను ఏర్పాటు చేసుకున్నాడు. అహరోను వంశమంతా వచ్చింది. ఇప్పుడైతే మనము లేవీల క్రమంలో లేము,
మెల్కీసెదెకు అని ఒక ఆయన ఉన్నాడు, మన ప్రభు అయిన క్రీస్తు. ఆ క్రమములో చేరిన వారం మనం. అది ఎప్పుడన్నా సుందరమైన అంశం, ఎప్పుడన్నా చెప్పుకుందాం ఈ కూడికల్లోనే. మనము ఏ క్రమమునకు చెందినవారు చాలామంది కూడా తెలియనటువంటి మా ప్రియ సహోదరులు బోధకులు మనం అహరోను క్రమం అంటున్నారు. అహరోను క్రమము లేవి క్రమం అంటున్నారు. మనము లేవి క్రమము కాదు, అహరోను క్రమము కానే కాదు. మనము ఏ క్రమములు ఉన్నామంటే మెల్కీసెదెకు క్రమములో ఉన్నాం. ఆయన యాజకత్వంలో మనమందరము ఉన్నాం. దేవునికే మహిమ కలుగును గాక. ఈ లేవీలైన వారు మాట్లాడిన మాట, చేసిన ప్రార్థన అది ఎక్కడికి చేరిందంట? పరమునున్న దేవుని సన్నిధికి చేరింది. అది మూలవాక్యం. అది చెప్పటం కోసం ఇదంతా కూడా చెప్పాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. కాస్త అయినా చరిత్ర తెలుసుకున్నారా? లేవి ఎవరో తెలుసుకున్నారా? లేవి ఎవరు? యాకోబు కొడుకు లేయమ్మకు 3వ కుమారుడు అన్నమాట లేవి. అతను ఆ గోత్రాన్ని దేవుడు తన కొరకు, తన పని కొరకు ఏర్పాటు చేసుకున్నట్లుగా వాక్యంలో అప్పుడు లేవీలు అయిన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను, వారి ప్రార్థన. లేవీలైన యాజకులు లెగిచారు, వారి కొన్ని మాటలు మాట్లాడారు, కొన్ని ప్రార్థనలు చేశారంట. ప్రార్థన చేస్తే వారి ప్రార్థనలు ఎక్కడికి చేరినాయి? ఆకాశమునున్న దేవుని పరిశుద్ధ నివాసమునకు చేరినవి. ఇది ఎలా జరిగింది? వారి ప్రార్థనలు దేవుడు ఎలా విన్నాడు అనేటువంటి మాట. వారు మొదటగా దేవుని చేత ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏం చేయబడ్డారు? వాళ్ళు పిలువబడ్డారు, దేవుని చేత పిలువబడ్డారు. తర్వాత మందిరము పునర్ప్రతిష్ఠించడానికి మళ్ళా లేవి క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేసిన, మోషే చేత ఏర్పాటు చేసిన ధర్మశాస్త్ర సంబంధమైన కార్యక్రమాన్ని జరిగించడానికి హిజ్కియా రాజు పూనుకున్నప్పుడు పిల్లరా మళ్ళా రాజు పిలుపునకు వాళ్ళు లోబడొచ్చేశారు. అంటే దేవుని పిలుపునకు లోబడిన వారు. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని పిలుపునకు లోబడిన వారుగా ఉన్నారో, విధేయులైన వారుగా ఉన్నారో, వారు చేసే చర్యలు దేవునికి ఇష్టమవుతాయి. అందులోంచి మనం నేర్చుకునేది అది. నువ్వు దేవుని పిలుపు వింటున్నావా? దేవుని పిలుపుకు లోబడతావా? దేవుని పిలుపుకు విధేయులు అవుతావా? ఎవరైతే పిలుపుకు విధేయులయ్యారో వారు దీవించబడతారు. దేవునికి స్తోత్రం. రెండవది పిల్లరా, వారు రాజు పిలుపునకు లోబడ్డారు. రెండవది, అందరూ కూడా ఏక మనస్సు కలిగిన వారై ఏకముగా ఈ మంచి పని కొరకు, దైవ సంబంధమైన పని కొరకు వారందరూ కూడా పూనుకున్నారంట. దేవునికి స్తోత్రం. ఏకమయ్యేరు అనే మాట 30వ అధ్యాయము 12వ వచనం చూడండి. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేయు నిర్ణయమును నెరవేర్చున్నట్లు మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. అంటే అందరూ ఏకమయ్యారు. దీని వెనుక దేవుని హస్తమై ఉంది. పిల్లరా, కలిసి ఉండుట దేవుని పని, విడిగా ఉండుట, ఎడముగా ఉండుట దుష్టుని యొక్క పని. అంటే దేవుడు ఎప్పుడూ ఐక్యత కలిగి కలిసి ఉండడానికి ఇష్టపడతాడు. దాని కొరకు మనల్ని గ్యాదర్ చేస్తాడు. కనుక కలిసి ఉండడానికి మనం ఇష్టపడాలి, ఐక్యతగా ఉండడానికి ఇష్టపడాలి. అన్ని విషయాల్లో మనుషులుగా ఉంటే సరిపోయేది ఏంటి? మనస్సులు ఏకం కావాలి, హృదయాలు ఏకం కావాలి, ఆలోచనలు ఏకం కావాలి. ఇక్కడ పేరుకు అందరం కూర్చున్నాం, మీరు అలాగ ఉన్నారని కాదు. మన హృదయాలన్నీ ఒక్కటై ఉండాలా లేదా? ఏకమై ఉండాలనే లేదా? లేకపోతే దేవుని కార్యం జరగదు. దేవుని అలా ఉన్నప్పుడు దేవుడు మనకు తోడై ఉన్నాడు. మా మనసులన్నీ కలిసినాయి అంటే, మేమందరం కలిసి ఇక్కడ ఉన్నామంటే ఆ మనసు దేవుడే మాకు కలిగించాడు. కలవటం అనేది పరిశుద్ధాత్మ పని, విడగొట్టం అనేది సాతాను యొక్క పని. గుంపులోనే ఉంటాం, ఆలోచన కలవదు. గుంపులోనే ఉంటాం, హృదయం కలవదు. గుంపులోనుంటాం, మనసు కలవదు. ప్రయోజనం అవునా? ప్రయోజనం ఉండదు. ఇక్కడ ఉన్న ఒకటి, ఇంటికాడ ఉన్న ఒకటి. అవునా కదా? హృదయం కలవనప్పుడు, మనసు కలవనప్పుడు, మాట కలవనప్పుడు ఎక్కడున్నా ఒకటి. పిల్లరా, అంటే నీ లోపల దేవుని ఆత్మ పని చేయటం లేదు అని.
దేవుని ఆత్మ పని చేస్తే ఏం చేస్తాడు? కలుపుతాడు నిన్ను, తన మహిమ కోసం ఒకటి చేస్తాడు, ఏకం చేస్తాడు, ఐక్యపరుస్తాడు. ఎందుకంటే ఒకరి ప్రార్థన వేరు, నలుగురు కలిసి చేసే ప్రార్థన వేరు. దేవునికి స్తోత్రం. ఒంటిగా ఉండడం కంటే ఇద్దరు కలిసి ఉండడం వేరు అన్నాడు. కనుక ప్లరా ఐక్యత అది ఎవరు కలిగించేది? విడగొట్టుట ఎవరు చేసేది? దుష్టుడు చేసేది. కలుపుట అనేది పరిశుద్ధాత్మ దేవుని పని. ఆ పనిలో మనం ఉండాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు దేవునికి. ఎవరు కలిగించు? ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ. మాటలు వినే విషయంలో శ్రద్ధ, దేవుని సన్నిధి విషయమైన శ్రద్ధ కలిగిన వాళ్ళంగా మనం ఉండాలి. మనము ఈ విషయాల్లో శ్రద్ధ కలిగి ఉంటే దేవుడు మన పట్ల శ్రద్ధ తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఐక్యత. ఇప్పుడు లేవీయులందరూ ఏమయ్యారు చెప్పండి? ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ పిలుపుకు లోబడ్డారు. అందరూ పిల్లరా ఎప్పుడైతే పిలుపుకు లోబడ్డారో, పిలుపుకు విధేయులయ్యారో, అప్పుడు దేవుని హస్తం వాళ్ళని ఏం చేసిందంటే ఎక్కడెక్కడ ఉన్నారో మొత్తాన్ని ఏకం చేసుకొచ్చిందంట. ఏకమొగుటకు దేవుని హస్తము తోడ్పడేను. ఏకమొగుటకు దేవుని హస్తం ఏమైంది? తోడ్పడి మొత్తాన్ని ఏకము చేసింది. ప్రార్థన వినపడటానికి గల కారణాలు వెతుకుతున్నాం. ఎందుకు? పరిశుద్ధ స్థలము చేరింది వారి ప్రార్థన. ఎక్కడ చేరిందంట? పరిశుద్ధ స్థలము చేరింది. మన ప్రార్థన వెళ్ళాలా వద్దా? మన ప్రార్థన వెళ్ళకపోతే ఎందుకు ఇదంతా కూడా? వెళ్ళాలి. దేవుడు మన ప్రార్థన వినాలి, అంగీకరించాలి. ఆ ప్రార్థన వినపడటానికి ఏం చేయాలి? అది మనం చేయాలి. ప్రార్థన వినపడకుండా ఉండడానికి ఎలాంటి ఆటంకాలు ఉంటాయో వాటన్నిటిని తీసేసుకోవాలి. పిలుపుకు లోబడ్డారు, అందరూ ఐక్యపరచబడ్డారు. దేవునికి స్తోత్రం. 3వ విషయం పిల్లరా, గొప్ప పని రాజు నిర్ణయించాడు. అది రాజు పని కాదు, దేవుని పని. వాళ్ళ నాన్న అమర్య, హిజ్కియా వాళ్ళ నాన్న పేరు, అంత పాడు చేసి పెట్టాడు. ఇజ్రాయిలు దేశాన్ని, యూదా దేశాన్ని పాడు చేశాడు. విగ్రహాలతో నింపేశాడు. మందిరములోని విగ్రహాలు కట్టాడు, మందిరంలోని దేవుళ్ళ గుళ్ళు కట్టాడు, లోపల బలిపీఠాలు కట్టాడు. భ్రష్టుపరిచాడు అన్నమాట, ఏమీ లేదు దేశమంతటిని కూడా. అప్పుడు హిజ్కియా రాజు అయిన తర్వాత ఏం చేశాడంటే దాన్ని పవిత్రపరచడానికి పూనుకొన్నాడు. మళ్ళా మోషే ధర్మశాస్త్ర ప్రకారం సమస్తము జరిగించాలి అని నిర్ణయించుకొని పిల్లరా పిలుపునిచ్చాడు. లేవీలు వచ్చారు, ఏకమయ్యారు పిల్లరా. ఇప్పుడు ఏం చేయాలి? గొప్ప పని చేయాలి. ఏ పని చేయాలంటే దైవ సంబంధ విరుద్ధమైనవి, దేవునికి విరుద్ధమైన నిషిద్ధమైన వస్తువులన్నిటినీ తీసి పారేయాలి. యూదా దేశం నుంచి, దేవుని మందిరంలో నుంచి దేవునికి ఇష్టం కాని నిషిద్ధమైన వస్తువులన్నీ తీసివేయాలి. దాని కొరకు వారు తమ్మును తాము ప్రతిష్ట చేసుకోవాలి. 3వది ఏం జరిగిందంటే వాళ్ళు దేవుని కొరకు తమ్మును తాము ప్రతిష్ట చేసుకున్నారు. చూడండి పిల్లరా, ఎక్కడ ఈ మాటని 15వ వచనం చూడమ్మా. 2వ నెల 14వ దినమున వారు పస్కా పశువును వధించిరి. యాజకులను లేవీయులను దేవునికి స్తోత్రం తమ్మును తాము ప్రతిష్ఠించుకొని, ఇనాగరేషన్ అంటారు. ఏం చేశారు? తమ్మును తాము ప్రతిష్ట చేసుకున్నారు. ప్రతిష్ట చేసుకోవటం ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ప్రతిష్ట చేసుకొనుట. ఎందుకో దేవుడు జ్ఞాపకం చేశాడు. ప్రతిష్ఠించబడిన జీవితాలు. లేవీలవి ఏం జీవితాలు? అవి ప్రతిష్ఠించబడిన జీవితాలు. మన జీవితాలు ఏమిటి చెప్పండి? ప్రతిష్ఠించబడిన జీవితాలు. యేసు ప్రభు అన్నాడు కదా, నేను వారి కొరకు ప్రతిష్ట చేసుకుంటున్నాను, వారు నా కొరకు ప్రతిష్ట చేసుకోవాలా. దేవుని పిల్లలనగా ఎవరంటే యేసు ప్రభు మన కోసం ప్రతిష్ట చేసుకున్నాడు ఆయన జీవితాన్ని. ఇప్పుడు మనం ఆయన కోసం ప్రతిష్ట చేసుకోవాలి. ప్రతిష్ఠించబడిన వారే దేవుని పిల్లలు. మనం ఎవరని చెప్పండి? ప్రతిష్ఠించబడిన వారు. ఆ ఊళ్ళో ప్రతిష్ట చేస్తున్నారంట. మందిరం ఏం చేస్తున్నారు? ప్రతిష్ట చేస్తున్నారు. పండగ జరిగిద్ది, ఆడవాళ్ళందరూ వెళ్తారు. వాళ్ళ ఊర్లో పండగంట, చీరలు పెట్టుకుంటారంట, చాలా సంతోషంగా చుట్టాలందరూ వస్తారంట, విందులంట. ఎందుకంటే పండగంట. ఏం పండగ? ప్రతిష్ట పండగ. ఏం ప్రతిష్ట చేస్తున్నారు? మందిరాన్ని చేస్తున్నారు. అమ్మ, చేయాల్సింది మందిరాన్ని కాదమ్మా, నిన్ను నీవు దేవునికి ప్రతిష్ట చేసు. అది దేవునికి నచ్చిన సంగతి. ఒక మందిరాన్ని మనం ప్రతిష్ట చేయటం కాదు, అందులో ఉండడు.
అందులో ఉండడు పిల్లరా. చాలా విలువ పెట్టి కొన్ని పాశ్చాత్య దేశాల్లో విలువ పెట్టి కట్టిన మందిరాలు అలాగే ఉండిపోయింది. అన్నీ ఉన్నాయి లోపల, కానీ ఆరాధన లేదు. ఆరాధనకు వెళ్ళేవాళ్ళు లేరు. అక్కడ ఒక్కడే పాదిరి గారు అంగి వేసుకొని కూర్చుంటాడంట. ఎవరు వారు? అంత భయంకరమైన కొన్ని మందిరాలు బిజినెస్ కొరకు అమ్మేస్తున్నారంట. కొన్ని మందిరాలు మసీదులకు అమ్మేస్తున్నారు. ఇది నేను చదివిన విషయం. ఇంగ్లాండులో, వేరే దేశాలు అట్లా అయిపోయింది. శక్తి ప్రభావం పోయింది. ఇది పాలెంగిచెవరు రాసిన మాట. ఇది ప్రభావం లేదు, అట్లాగా అయిపోయింది. ప్రతిష్ట మనం చేసుకోవాలి. మనం చేసుకున్నప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇనాగరేషన్ అనేది మనం దేవుని కొరకు చేసుకోవాలి. ఇప్పుడు ప్రతిష్ఠించబడిన జీవితం అంటే ఏంది? కొంతమందిని చూస్తాను నేను పిల్లరా, నాకు బాధ కలిగింది వాళ్ళని చూసినప్పుడు. దేవుడు అలాగూ చెప్పాడా నీకు? ఇప్పుడు నాకు వచ్చినప్పుడు అక్కడ నుంచి ఒక ఆలోచన వచ్చింది. దేవా, నన్ను ఎంత దీవించావయ్యా. ఈ ఈ సమస్య నాకు వచ్చింది. నేను కూడా అన్మ్యారీడ్గా ఉండి నేను దేవుని సేవ చేయాలనుకున్నా. దేవుని సేవ చేయాలన్నా. ఇప్పుడు అలాగ అనుకుంటే పాస్టర్ గారు దొరికేదా నాకు? అవును. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాను. ఇక తత్వ వ్యవహారాలను ఎవరు చూసుకుంటున్నారు? మాస్టర్ గారు చూస్తుంది. అవును కదా, సహాయం. అలాగనే దేవుడు ఇద్దరు బిడ్డలను ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు ఎలాగున్నారు? ఇప్పుడు నలుగురు సేవ చేయటం అనేది గొప్ప విషయమా, ఒక్కళ్ళు చేయటం గొప్ప విషయమా? నువ్వు ఒక్కడవే కదా ప్రతిష్ఠ చేసుకుంటే. నువ్వు దేవుని కొరకు ప్రతిష్ఠ చేసుకుంటే నువ్వు ఒక్కడవే కదయా. ఇప్పుడు నేను నలుగురిని చేస్తున్నాను. ఒక్కడిని నలుగురిని ముగ్గురిని చేసాడు దేవుడు. నలుగురు కలిసి దేవుని పని చేస్తున్నాం. నాకు అక్కడ అనిపించింది, అన్మ్యారీడ్ అనేది అది ఒక బుద్ధిహీనమైనటువంటి ఆలోచన. దేవుడేమన్నా ప్రత్యేకంగా దర్శించి చెబితే, నీ విషయమే నాకు ఒక ఉన్నతమైన తలంపు ఉందయా, నీ కుటుంబం అడ్డైంది. కుటుంబం ఎందుకు అడ్డైంది? నువ్వు మ్యారేజ్ చేసుకోవద్దంటే అది వేరు విషయం, అది వేరు. తప్ప పిల్లరా, అలా ఉండడం అనేది దేవుని రాజ్య విస్తరణ కాదు. ఏదో ఒక బాధ, ఏదో వైట్ అండ్ వైట్ దొడుకొని, ఏదో నాకు జీవితంలో ఏం అవసరం లేదు, ఏం వద్దు అన్నట్టుగా మనుషులు కనపడతారు కొంతమంది. నాకు ఏమొద్దు అట్లా చెప్పాడా దేవుడు నీకు? అసలు నీకు ప్రభు అయిన దేవుడు అలా ఉన్నాడా? నువ్వు ఆయన జీవితం అన్నా స్టడీ చేయి. ఆయన కంటే గొప్ప నువ్వు? ప్రతిష్ఠత జీవితం అంటే ఏమిటి? ఇప్పుడు చెబుతున్నాను వినండి. ఇది రికార్డా? ప్రతిష్ఠత జీవితం అంటే ఏంటి అంటే అనుకున్నారు ఏంటంటే, ప్రతిష్ఠత జీవితం అంటే పెళ్లి కాకుండా ఉండడం. కొందరు ఆలోచన, మేము ప్రతిష్ఠించబడ్డాం అన్నారు. ప్రతిష్ఠత జీవితం అనగా ఎప్పుడు తెల్ల బట్టలు కట్టుకోవటం. దేవునికి ప్రతిష్ఠించుకున్నాం కాబట్టి ఇంకా వేరొక రంగు మాకొద్దు. లోపల బన్నీ కూడా వైటేనంట. నాకు తెలియదు, ఒక జాన్పాల్ గారు చెబుతున్నా, ఏదో సంఘం ఉందంట, లోపల వస్తువులు కూడా వైటేనంట. లో దుస్తులు అంటారు కదా, అండర్వేర్స్, అవి కూడా వైట్. ఏందనుకుంటున్నా మరి? ప్రతిష్ఠత జీవితమయ్యా. పిల్లారా, నేను అవమానపరచలేదు వాళ్ళని. ఇది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అంటున్నాను. ప్రతిష్ఠత జీవితం అంటే ఏం తెలుసా? ముక్క ముట్టొద్దు. నీసు ముట్టావా నీ ప్రతిష్ఠ అంతా పోయిదిపో. నీసు, అది ప్రతిష్ఠత జీవితం అంటే. ఏంటండి కొంచెం వద్దొద్దు, మేము తినకూడదు, మేము ప్రతిష్ఠించబడిన వాళ్ళం. నీ మొహమేమన్నా కాదు. మరి యేసు ప్రభు తిన్నాడు. ఒక ఆయన ఉన్నాడు సేవకుడు, అబ్రాహాము తిన్నాడు. నువ్వు దేవుని కంటే గొప్పవాడు అంటాయి. నాకు అర్థం కాదు. నేను బైబిల్ దగ్గరకు వచ్చేంతవరకు చేప అంటే నాకు అసహ్యం. చేప అంటే నాకు ఇష్టం ఉండదు. బైబిల్ దగ్గరకు వచ్చి కొంచెం తగ్గించుకోయా. బైబిల్ దగ్గరకు వచ్చి ఎప్పుడైతే నేను చదవటం మొదలుపెట్టానో, నా ప్రభు చేప తిన్నాడని నాకు అర్థమైందో, అప్పటి నుంచి కష్టపడి చేప తింటాం నేర్చుకున్నా. ఇప్పుడు బ్రహ్మాండంగా తింటా. నా ప్రభువు కంటే గొప్పదేంది? నా ప్రభువు తిన్నాడు ఆయన. ఇప్పుడు ఎందుకు తిన్నావు? నీసం తిన్నావు. అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు అబ్రహాం ఏం కోసిపెట్టాడు? అబ్రహామునే కదా. ఎవరైనా పెద్ద సేవకులు వచ్చినప్పుడు, సార్ మీరు ఏం తింటారని బైబిల్ భాషలో అబ్రామా, ఇస్సాక, పేతురా, లేకపోతే దానియేలా, మీకు అర్థమైందా? అంటే సార్ అయ్యగారు ఏం తింటారు? అబ్రహాం తింటాడా అంటే ఏంది? అబ్రహాం తింటాడంటే దున్నమాసం తింటాడా? అది
తినడా? సరే ఇస్సాకు తింటాడా? ఇస్సాకు అంటే ఇస్సాకు కూడా తినడా? మరి యోనా తింటాడా? యోనా అంటే చేప అని. ఇప్పుడు దానియేలు అంటే, దానియేలు భోజనం అంటే నాన్ వెజ్ అన్నమాట. దానియేలైనా కొన్ని దినాలు పిల్లరా ఆయన మాంసమును స్నానాదులు కూడా చేయలేదంట. అందుకే ఆయన దగ్గరికి ఎవరు పోలేకపోయారు. కొన్ని దినాలే, తర్వాత తిన్నాడు. వాళ్ళకి తెలియదు, వాళ్ళు పెద్దోళ్ళుగా స్టేజీలు ఎక్కి మాట్లాడతారు. బైబిల్ చదివిన అనుభవం ఉంటేగా. నాకు అందుకే వాళ్ళంటే పడదు. ఆర్భాటం కోసం అన్నీ ఏదో మనుషులను ఆకర్షించడం, తారుమారు చేయటం, గొప్పోళ్ళుగా చూపించుకోవటం. దేవుని గొప్పోళ్ళుగా చూపించుకోరు. ఆయన వస్తున్నాడంటగా జనాలందరూ పోవటం. ఎందుకంటే భలేవాడమ్మా సమర్పించుకోనంట, పెళ్లి కాలేదంట. ఈ అమాయకులు పెళ్లి కాకపోతే అసలు పాపివాడే. పెళ్లి కాను పారిపోతున్నది మీరు. వాళ్ళే అసలు పాపులు. వీళ్ళకేం తెలుసు? పెళ్లి కానుంటే పరిశుద్ధులు అనుకుంటున్నారు వీళ్ళు. మీరు వెళ్తున్న అసలు పాపి దగ్గరికి. దేవునికి అవిధేయుడై బతుకుతున్నాడు, అక్కడ పోతున్నారేంటి? నేను ఇట్లా మాట్లాడాల్సి వచ్చింది అన్నమాట. మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే జాగ్రత్తగానే మాట్లాడతా. అంటే ఎంతవరకు విలువలు ఇస్తారో అంతవరకు విలువనిస్తే నేను అట్లా మాట్లాడతా. వాళ్ళ గొప్ప యేసు ప్రభు కంటే గొప్పగా చేసి మాట్లాడితే నేను అసలు ఒప్పుకోను. యేసు ప్రభువే భార్య కోసం ప్రాణం పెడితే యేసు ప్రభు చేసినంత ఎవరి కోసం? మరి నువ్వు దేని కొరకు? ఆయనే భార్య కోసం చేస్తే నువ్వు భార్యను ఆపోయిందాయా? ఆయనే భార్య కోసం ఇదంతా చేస్తే నువ్వు భార్యను నిర్లక్ష్యం చేసేవేంది? భార్యను పక్కన పెట్టేవేంటి? వాక్యానికి ఇష్టం కాని విషయాలు ఇవన్నీ, వాక్యపు వెలుగులో ఇవన్నీ కొట్టివేయబడతాయి. ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించాడని మనం నమ్మాలి. అధ్యక్షుడగు వాడు ఏకపత్ని పురుషుడు. అసలు మొట్టమొదటి అర్హతే చెప్పాడమ్మా. సేవ చేయాలనుకునేవాడు ఉండవలసిన మొట్టమొదటి అర్హత ఏంటంటే అది అంటే భార్య ఉండాలని. భార్య ఉండాలి. చెప్పాడు లేదు, నా వైపు చూస్తున్నారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పని అంటే మంచి పని, నమ్మదగినది, అందులో మొట్టమొదట అర్హత ఏంది? ఏకపత్ని పురుషుడు, వివాహమై ఉండాలి, భార్య కలిగి ఉండాలి. అప్పుడు లేకపోతే అది వేరు విషయం. పౌలుకు పెళ్ళయింది. చరిత్ర చెప్పే విషయం ఏంటంటే ఆయన భార్య చనిపోయిందని. నాకు తెలియదు, దైవజనుడు రాశాడు బుక్లో. సియోను కొండ మీద ఉన్న 144,000 మంది ఎవరు అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ, అది ఎప్పుడైనా చదివి ఉంటారా మీరు? సింహనాదం పుస్తకం చదివారా? సింహనాదం పుస్తకంలో ఆఖరి చాప్టర్ అదే, దాని గురించి రాస్తాడు దైవజనుడు. ఆ సియోను కొండ మీద ఉన్న 144,000 మంది ఎవరు? వీళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఎవరంటే వాళ్ళు టీపీఎం సిలోన్ పెంతుకోస్తు మిషన్ అని ఒక మిషన్ ఉంది. లైవ్ లేదుగా చెబుతున్నాను. వాళ్ళు నమ్మేది ఏంటంటే సియోను కొండ మీద ఉండాలంటే వివాహం చేసుకోకూడదు. నిజమేనా? దాని గురించి చెబుతా. పౌలుకు వివాహం కాదన్న, అదంత అబద్ధము. పౌలుకు వివాహం అయ్యింది. అపోస్తలులు 12 మందికి వివాహాలైన వాళ్ళ భార్యలతోనే సేవ చేశారు. చాలా మంది పౌలు ఒక మాట అన్నాడు, ఎందుకంటే వివాహమును గోరవద్దన్న ఒక మాట అన్నాడు. ఆ మాటను పట్టుకొని పిల్లరా కొంతమంది పౌలుకు కూడా వివాహం కాలేదనుకున్నారు. అది తప్పు. పౌలుకు వివాహం అయింది. గల కారణాలు ఏమిటంటే చెప్పకొచ్చాడు. చదివి ఉంటే మీకు తెలిసింది. సింహనాదం పుస్తకం అంతా చదివి ఉంటే మీకు ఆ చాప్టర్ తగిలింది. ఆ 144,000 మంది ఎవరంటే వివాహం కానివాళ్ళు కాదు, స్త్రీ సాంగత్యం లేనివాళ్ళు కాదు. బబులోను స్త్రీ అని ఒక స్త్రీ ఉంది, అందరం జడగొట్టే స్త్రీ. ఆ స్త్రీతో సాంగత్యం లేని వాళ్ళ నోట ఏ అబద్ధం లేదు. అంతేగాని పెళ్లి కానివాళ్ళు కాదు బాబు. పౌలుకు పెళ్ళి అయింది, భార్య చనిపోయింది, అది దాని అర్థం. దేవునికి స్తోత్రం. ఇంతవరకు మీకు అర్థమవుతుందా? ప్రతిష్ఠించబడిన జీవితాలు ఏమిటంటే, ప్రతిష్ఠించబడిన జీవితాలు అనగా పెళ్లి చేసుకోకపోవటం కాదు. ప్రతిష్ఠించబడిన జీవితాలంటే ఎప్పుడు తెల్లయి కట్టుకొని తిరగటం కాదు. ప్రతిష్ఠించబడిన జీవితాలు అంటే నాన్ వెజ్ పక్కన పెట్టడం కాదు. ఇంతకు దానియేలు సంగతి వచ్చింది, ఏమన్నా అర్థమైందా?
దానియేలు గురించి ఒక మాట చెప్పాను. దానియేలు నాన్ వెజ్, ఆయన కేవలం వెజిటేరియనే అని అభిప్రాయము చాలామంది బోధకుల్లో ఉంది. ఇది నిజమా అబద్ధమా? మీరు కూడా వినుంటారు. దానియేలు గురించి, దానియేలు ఓన్లీ వెజిటేరియనే, నాన్ వెజ్ ఆయనకు అనేది మాట నిజమా అబద్ధమా? ఏమ్మా మంజుల, మాకేం తెలుసా అంట? నిజమా అబద్ధమా? అది అబద్ధము, అది అబద్ధము. దానియేలు కూడా నాన్ వెజ్ తింటాడు. దానియేలు కూడా, ఆయన ఇశ్రాయేలు యూదుడు కనుక నాన్ వెజ్ తింటాడు. అయితే ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని బట్టి కొన్ని వారాలు, ఇప్పుడు చూడండి, ఆ సమయంలో ఆ పీరియడ్లోనే ఆయన మాంసాన్ని మానుకున్నాడు. అంతే తప్ప తర్వాత మళ్ళీ బ్రహ్మాండంగా తిన్నాడు. సో ఆ వచనం క్లియర్ చేసి, దానియేలు గ్రంథము, దానియేలు గ్రంథం, రాజు భుజించు భోజనమును, అక్కడ కాదు, ఇంకా కొంచెం ముందుకు రావాలా. కొన్ని దినాలు ఆయన, మరి ఆ దినములలో నేను స్నానము చేయలేకపోతిని, నేను ద్రాక్షరసము తినకుండా ఉన్నాను, నాకు చాలా బాధ కలిగింది అన్నాడు. 10వ అధ్యాయము 3వ వచనం. నువ్వెక్కడ చదివా? ఇందాక 2, 10:3 చదవమ్మా. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా, ఎన్ని వారాలు? 3 weeks. 3 వారములు సంతోషము భోజనం చేయకున్నాను, మాంసము కానీ ద్రాక్షరసము కానీ. అది సంగతి. తర్వాత మళ్ళీ 3 వారాలు గడిచినాక ఇంకో సంగతి, స్నానాభిషేకాలు కూడా చేసుకోలేదు అన్నాడు. అది చూడండి అక్కడ. 3 వారాలు ఒక్క రోజు చేయకపోతే ఎట్లుండిది? అమ్మాయి కొద్దిగా గడి జరుగు అనే పరిస్థితి మంది. మరి 3 వారాలు స్నానాభిషేకాలు చేయలేదంట. మరి అట్లే ఉన్నాడు. ఎట్లున్నాడు పిల్లరా? ప్రతిష్ఠ అంటే అది ఏమొద్దు ప్రభువా, నా ప్రార్థన వినేంత వరకు నేను భోజనం చేయనుపో, పానం చేయనుపో, నేను మాంసం తినను, ద్రాక్షరసం తాగను. చాలా ముఖ్యమైనది వాళ్ళకి పానమే ద్రాక్షరసం. ఈయన ప్రధాని, అక్కడ ద్రాక్షరసం రానిలేదు. మాంసపు దినాల, ఈ దినాలు అయినాక 3 వారాలని ఖచ్చితంగా ఎందుకు రాశాడంటే తర్వాత తిన్నాడని. అది దాని అర్థం. అసలు లైఫ్ లాంగ్లో ఆయన అసలు నాన్ వెజిటేరియన్గా ఉన్నాడనేది అబద్ధం. ఒక ఆయన పెద్ద అని చెబుతున్నాడు. నిజమేనయ్యా, వాళ్ళు మళ్ళీ నువ్వు బైబుల్ చదువుకో ఒకసారి, అందరిని ఆకర్షించుకోవడానికి. ఏదో నేను దేవుని కొరకు సమర్పించబడ్డా, నాకు లోకం ఏదే ఆశలు ఉండవు. ఒత్తదే ఎకరాలు కొంటారు, 100 ఎకరాలు కొంటారు, పైకే ఉండవు కానీ లోపలకు పోతే విలువైన ఫర్నిచర్ ఉండేది లోపల, విలువైన అంత అబద్ధం, పైకి మాత్రం తెల్లయ్య. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఆర్భాటం అంతా మనం చూపించుకుంటాం. వాళ్ళు చూపించుకోరు. వాళ్ళు వెనక మీరు గమనిస్తే అట్లా ఉంటాయి అన్నమాట. అట్లుంటాయి. ఎక్కడో ఒక్కడే 100 ఎకరాలు కొన్నాడంట, ఏదో స్థలంలో, ఎవరికి తెలియదు. పైకి మాత్రం ఏమి, ఎప్పుడు వైట్ అండోటేసి అవి కూడా మాసిపోయినట్టుగా, మడతల పడినట్లుగా, అసలు నాకు లోకం మీద ఆశే లేదు అన్నట్టుగా. మరి రేపు యేసు ప్రభువు 100 ఎకరాల సంగతి ఏందయ్యా? నమ్మొద్దు, నన్ను నమ్మండి, బైబిల్ నమ్మండి, తర్వాత నన్ను నమ్మండి, సరేనా? ఎందుకంటే బైబిల్లో మాటలు చెబుతున్నాను కాబట్టి. ఇప్పుడు ఎందుకు ఈ విషయం, ఎందుకు మొన్నే చెప్పాను, ఈ విషయం పరిశుద్ధాత్మ దేవుడే తెచ్చాడు. ఇప్పుడు ఈ విషయం నాకు జ్ఞాపకం చేస్తున్నాడమ్మా. ప్రతిష్ఠిత జీవితం గురించి ప్రభువు మాట్లాడమన్నాడు అని మేము వాకింగ్ చేసేటప్పుడు చెప్పా. ఇప్పుడు సందర్భం నాకు చెప్పాలని అనిపించలేదు, కానీ ఇప్పుడు వర్తమానంలో ఆ విషయం వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ప్రతిష్ఠిత జీవితం అంటే వీళ్ళు చెప్పుకునేది కానే కాదు. మేము ప్రతిష్ఠించబడ్డాం కనుక మేము పెళ్లి చేసుకోలేదు, మేము ప్రతిష్ఠించబడ్డాం, మేము ఎప్పుడు తెల్లయ్య కట్టుకుంటాం, మేము మాంసం తినం కదా, తర్వాత మేము పేపర్ కూడా చదవము. ఏం ప్రతిష్ఠ జీవితం? పేపర్ చదవకూడదు, టీవీ చూడకూడదు. ఇవన్నీ కూడా దేవుడు బైబిల్లో చెప్పాలి అసలు. ప్రతిష్ఠిత జీవితం అంటే అది. ఇంకా కొన్ని ఉండి యాడ్ చేసుకోండి. నగలు పెట్టుకోవద్దు, ఏముండడానికి వీల్లేదు, ఏముండడానికి. దేవుడేమి ఇస్తానంటున్నాడు. దేవుడేమో నీకు అలా పెడతాను, ఇలా పెడతా, సొమ్మముల హారం ఇస్తానమ్మా. ఏమిస్తాను? సొమ్మముల హారం ఇస్తానన్నాడు. హారం అంటే ఏంది? గొలుసేగా.
ఇంకా చాలా ఇస్తానన్నాడు బైబిల్లో. చాలా ఆభరణములు, అర్థమైందా? ఆభరణముల చేత నీ చెక్కిళ్ళు, పరమగీత చదువునంత ఆభరణాల సంగతే ఉండిద్ది. ఒక ఆయన వచ్చి ఇక్కడ బిలిచాను, ఒక ఆయన పెంతుకొస్తాన్ని, ఆయన వచ్చి ఆభరణములనగా కృపావరణ ఆభరణం మనం ధరించవలసిన ఆభరణములు ఏదంటే అవి కాదంట, కృపావరములనే ఆభరణములు. అదొక ఆధ్యాత్మికమైన సత్యం. అది కూడా సత్యమే, ఇది కూడా సత్యమేనయ్యా. దేవుడు దాన్ని అవాయిడ్ చేయలేదు, వీటిని కూడా. అతి వద్దన్నాడు అంతే. ఎక్కడైనా ఏమొద్దన్నాడు? అతి వద్దమ్మా, అతి వద్దు. ఒక స్త్రీగా నీకుండవలసినవి నువ్వు ఉంచుకో. ఏదో సమర్పణ, ప్రతిష్ట అంతా వీళ్ళ కొందరు రేపు దేవుని దగ్గర ఈ వాళ్ళ తప్పులు కాదమ్మా, పెంచే వాళ్ళ తప్పులై. అది టీచింగ్ సరిగా ఉండాలా. టీచింగ్ సరిగా ఉంటే వాళ్ళు కూడా సరిగానే ఉంటారు. మేము అన్ని తీసేలా ఏందనుకున్నా, దేవుని దగ్గరకు పోతా కమ్మలేంది, దేవుని దగ్గర పోతా గొలిసేంది, ఏమన్నా బుద్ధి ఉందంటమ్మా నీకు? ఏం చేయాలా మరి? తీసుకొచ్చి పెట్టలేయి. నువ్వేం చేస్తా? 1 ఎకరం కొంటా కదా, ఎక్కడ వెళ్ళి తీసుకొచ్చి ఇలా అట్లా కదా. నార్మల్గా ఉండమ్మా. స్త్రీగా ఉండు, పురుషుడు ఉండు. ఇలా స్త్రీ ఉండాలి. ఇప్పుడు రెబెక్కమ్మ దగ్గరికి ఎలియాజరు కొన్ని తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడంట? చూసుకొని పెట్టలే పెట్టమని. ధరించడానికే కదా, ధరించుకోవడానికే కదా. ఇవి ఎందుకు తీసుకెళ్ళినట్టు? అమ్మ ఇస్తున్నాను కానీ అటు చూసుకొని పెట్లు. మళ్ళీ నువ్వు పెట్టుకోకూడదు. అన్ని అబద్ధాలు కదా. బైబిల్లో నుంచి మనం చూస్తే అన్ని అబద్ధాలమ్మా. ఎవరికోడు స్పెషల్గా ఉండడానికి, మేం ప్రత్యేకం అని చెప్పుకోవటానికి తప్ప. అవి ఒక్కొక్క సంఘం ఒక్కొక్క క్రమాలు మరి. ఎందుకంటే వాళ్ళ వైపు చూడటానికి, అమ్మ వాళ్ళ క్రమాలు భలే ఉంటాయి, వీళ్ళ క్రమాలు భలే ఉంటాయి. అమ్మ నిజమేనా? మా క్రమం అంతా బైబిల్ ఒప్పుకునే క్రమమేనా? బైబిల్లో దేవుడు అంగీకరించిన క్రమమేనా? ఎక్కడేమో వాయిద్యాలు వద్దంటే పరలోకాన్ని పోయినాక బ్రహ్మాండంగా డ్రమ్ములు గందరగోళం అంతుంది. అరే మీరేమో మమ్మల్ని ఒక కంజర పట్టుకొని పోతివి, డ్రమ్ము పట్టుకొని పోతివి. ఇప్పుడు ఏం చేయాలి ఈ బోధకుణ్ణి? పరలోకాన్ని పోయినాక అన్ని వాయిద్యాలు ఉన్నాయి, అక్కడ పిల్లల గురువులు ఉన్నాయి, అన్ని పరలోకమంతా ఇన్స్ట్రుమెంట్స్ బ్రహ్మాండంగా ఆరాధన చేస్తున్నారు దేవుణ్ణి అక్కడ. వీళ్ళే మనకి ఏ బోధ చేశారు? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మనకు చేతులు ఇచ్చాడు కాబట్టి చప్పట్లే కొట్టాలి. దానికి తోడు కంజర తీసుకోకూడదు, డ్రమ్ము కొట్టకూడదు, క్యాష్ వామించకూడదు చెప్పాడు దేవుడు. మరి పరలోకానికి పోయినకి ఇవన్నీ చెప్పండి. ప్రత్యేక పరుచుకోవటానికి, మనుషుల్ని ఏదో మభ్య పెట్టడానికి. ప్రతిష్టత జీవితం అంటే ఇదేమీ కాదు. ప్రతిష్టత జీవితం అంటే ఒకే మాట చెప్పాడు యేసయ్య యోహాను 17:17లో, సత్యమందు వారిని ప్రతిష్ట చేయము. వాక్యమే పిల్లరా, మనము ప్రతిష్ఠించబడాలి. దేనికంటే దేవుని వాక్యమునకు మనం ప్రతిష్ఠించబడాలి. దేనికంటే దేవుని సంకల్పమునకు మనం ప్రతిష్ఠించబడాలి, దేవుని ప్రణాళికకు. అది ఎవరైతే దేవుని సంకల్పానికి ప్రతిష్ఠించబడి పనిచేస్తున్నారో వాళ్ళు ప్రతిష్టత జీవితం కలిగిన వాళ్ళు. సువార్త కొరకు మనం ప్రతిష్ఠించుకోవాలి. అయ్యా నేను వైట్ ఇంక ఈ కలర్ ఏది కట్టిన తీర్మానం కాదు, నేను ఒక ఆత్మకు సువార్త చెప్పకుండా భోజనం చేయి అని చెప్పు. అది ప్రతిష్టత జీవితం అంటే. మీకు అర్థమవుతుందా? ప్రతిష్టత జీవితం అంటే అది. వీళ్ళు అనుకున్న ఈ బైబుల్లో ఒప్పుకోదు. అట్లా చేయమని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. తన పిల్లలు అలిసిపోతే దేవుడు ఊరుకోలా, తన పిల్లలకు భోజనం లేకపోతే దేవుడు ఊరుకోలా, తన పిల్లలకు ఏది తక్కువైన దేవుడు ఒప్పుకోడు. ఆయన పిల్లరా యేసు ప్రభు ఉందాగా ఉంటాడు, తన పిల్లలు కూడా అలాగ ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన అంగీ కుట్టు లేక యావత్తు నేయబడి ఉన్నది గనుక, అది మహారాజులు కూడా తొడగనటువంటి అంగీ గనుక అంగీ కోసం ఏం వేశారు? ఎందుకంట అది విలువైనటువంటి దారముతో నేయబడింది, కుట్టు లేకుండా. తెలుసా మీకు? కుట్టు లేకుండా కోని చేతితోనే అది అల్లబడింది. దాని కాస్ట్ చాలా పెచ్చు అన్నమాట. అందువలన సైనికులు, ఇప్పుడు ఈయన వస్త్రం వాళ్ళకెందుకు సైనికులకు అసలు చెప్పండి నాకు. అంటే
మీరు అనేది ఏంటంటే లేఖనంలో రాయబడి ఉంది కదా, అది నెరవేర్పు కోసం. నెంబర్ అది కరెక్టే, లేఖనంలో రాయబడి నెరవేర్పు కొరకే, నిజమే. అసలు ఎందుకు వాళ్ళు సీట్లు వేసుకొని అంగీ కోసం తీసుకోవాలి? అంటే అంత విలువైన అంగీ యేసు ప్రభు ధరించి ఉన్నాడు. కుట్టు ఒక్క చోట కుట్టు లేకుండా అదంతా ఒరిజినల్గా నేయబడిందంట. నేయబడి యేసు ప్రభు పిల్లలు పేదవాళ్ళు ఉండాలని కాదు, యేసు ప్రభు నమ్ముకుంటే ఏదో తగ్గించుకొని ఈ లోకం అనుభవించుకుండాలని కాదు. అసలు ఒక బైబుల్ తెలియదు పిల్లరా. మనం ఒక నువ్వు బైబుల్ చదివాయా తర్వాత ముందర బైబుల్ చదివి మాట్లాడు. ఎవరు పెద్దోళ్ళు చెప్పిన నీ పయ్యోళ్ళు చెప్పినవి నువ్వు పాటించడం కాదు. ఆయన బాధ అంత ఇదే కదా. ఇప్పుడు సంఘం అంతా ఎక్కడ చెడిపోయింది చెప్పండి? బైబుల్ చెప్పింది వినకుండా వీళ్ళ పెద్దోళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు వినటం వల్ల ఆయన బాధ అంతా అదే. సంఘం అంతా ఎందుకు పాడైందంటే ఎవరు బైబుల్ దగ్గర రాలేదంటమ్మా. ఏదైనా చేయాలనుకుంటే మా పెద్దోళ్ళు ఎట్లా చెప్పారు మాకు, ఆయనకు తెలియదు ఇప్పుడు నీకు తెలుసు అంటారంట. అదేమంట, మా పెద్ద ఆయనకు తెలియని సంగతి నీకు తెలుసా? ఈ సంగతి మా పెద్ద ఆయన ముఖ్యమా బైబిల్ ముఖ్యమమ్మా అంట అడిగిన. గొడవంత ఇదే కదమ్మా. ఇప్పుడు మనకు పెద్దోళ్ళు ముఖ్యం, గౌరవనీయులు, వాళ్ళని గౌరవిద్దాం, కాళ్ళు కడుగుదాం, కాళ్ళు పిసుకుదాం, చేద్దాం. కానీ బైబిల్ కంటే వాళ్ళని పెద్దోళ్ళగా చేయబాకు. అది అయ్యగారి బాధ. అది వాళ్ళు పెద్దోళ్ళు కానీ బైబిల్కి వేరుగా చెబుతున్నారు. ఇప్పుడు ఎవరు చెప్పారు ఈ పిచ్చి పిచ్చి మాటలన్నీ? లోకాన్ని జయించాడు. ఇప్పుడు లోకంలో ఉన్నది మనం ఏం అనుభవించొద్దా? చూడండి, యేసు ప్రభు ప్రాణం పెట్టుటం వల్ల 1 కొరింథీ పత్రికలో ఎవరెవరు ఏమేమిటి మన అయ్యి ఉన్నాయి అన్నాడు. ఒక్కసారి చూడండి, 1 కొరింథీ పత్రిక. గొడవ వచ్చినప్పుడు వాళ్ళతో, కాబట్టి ఎవడునో మనుషుల యందు అతిశయింపొద్దు. ఎవరి అంట? బట్టలు ఎవరి? రైమండ్ సూట్లు ఎవరి? చీరలు ఎవరి? భూమి మీద తయారయ్యాయని ఎవరి అమ్మా? ఎవరి కోసం? అవన్నీ దేవుడు భూమిలో ఎవరి కోసం పెట్టాడు? తన పిల్లల కోసం పెట్టాడు కదా. ఏమన్నా నాకు చెప్పండి ఈ విషయం. తన పిల్లల కోసం అన్నీ పెట్టాడు, కానీ అన్నీ మనవే, కానీ ఒక్కటి పెట్టుకోవాలి. అతి అనేది పెట్టించేది. అన్నీ ఉండవచ్చు కానీ అతి ఉండొద్దని చెబుతున్నాను నేను. అన్నీ నీ కోసమే. అవి లేకుండా ఉండడం అనేది కూడా దేవునికి ఇష్టం కాదు. దేవునికి ఇష్టం కాదు. ఎందుకు తీసుకొచ్చాడు నీ ముందుకి? ఒక చోటకు పోయినప్పుడు సాంబారు చట్నీ వచ్చిందమ్మా. మేము అరకు పోయాం కదా. అరకు పోతే మమ్మల్ని చేర్చుకున్న ఆయన చాలా ఉన్నవాడు. వాళ్ళ పాప ప్రెసిడెంట్ ఏమో మంచి స్థితి కలిగిన వాళ్ళు. ఒక పూట ఉదయకాలం కూటమైనాక సాంబారు చట్నీ పెట్టాడు. సరేలే, నైట్ ఏమైనా బ్రహ్మాండంగా ఉండేది అనుకున్నాం. నైట్ కూడా మళ్ళా సాంబారే అదే పెట్టాడు. అరే ఈయనకి ఏం తక్కువైంది? చావకులు కదా, వాళ్ళకి మంచి విందు చేసి పెట్టవచ్చు కదా అనుకున్నప్పుడు మనం ఏమన్నా ప్రార్థన చేసుకొని తింటమే. ఇదంతా ఈ సంగతి అంతా అర్థమయ్యి అరకులో బొంగు బిర్యానీ అని ఉండిద్ది. ఏ బిర్యానీ? అబద్ధం కదా, నెట్లో కొట్టండమ్మ. నేనేం చెప్పిన విచిత్రం అయిపోతుంది. ఆ బిర్యానీ పేరు ఏ బిర్యానీ? బొంగు బిర్యానీ. అందులో పెట్టి తయారు చేస్తారు ఆ బిర్యానీ. అబద్ధం అయితే మా బీలమ్మ చూపించింది నెట్లో. కొడితే వచ్చేసేది ఏం లేదు. అమ్మ చూపించమ్మ కొద్దిగా అంటే. ఈ సంగతి అంతా తెలిసే వాళ్ళందరూ అరకు సెంటర్కి వెళ్ళిపోయారు. ఇక్కడ దాకా వచ్చాం కదా, అది అరకులో ఫేమస్ అనమాట ఆ బిర్యానీ. అరకుకి వెళితే ఖచ్చితంగా యాత్రికులు, టూర్స్ ఆ బిర్యానీ తినాలి. అది ఏ బిర్యానీ? వీళ్ళందరూ పోయి తిన్నారు. సరే పోతే నేను ఇక్కడ ఉండి అదే తిన్నాను. ఇప్పుడు ఒక విషయం చెప్పడం కోసం ఇదంతా చెప్పాను ఏంటంటే, దేవుడు మన ముందుకు ఒక ఆహారాన్ని తీసుకొచ్చాడంటే అది ఆయన చిత్తమా ఇంకోట? ఆయన మన ముందుకు తీసుకొస్తాడు ఆహారం. ఆ తీసుకొచ్చిన దాన్ని మనము తినాలి. దేవుడు ప్రభు నువ్వు తెచ్చావు కానీ నేను ప్రతిష్ఠించుకున్నానయ్యా, నువ్వు తెచ్చావు కానీ నేనే సమర్పించుకున్నానయ్యా అంట. అరే నేను తెచ్చాను రా నీ ముందుకి. ఎవరి కోసం సమర్పించుకునేది? నీ కోసమేనా? నీ మహిమ కోసమా? నీ ఘనత కోసమా? ప్రజలందరూ నిన్ను చూడాలనే, నన్ను చూపించాలనే? నీ సమర్పణ నా కోసమా నీ కోసమా? నీ ప్రతిష్ట నా కోసమా నీ కోసమా? మరి నా కోసం అయినప్పుడు నేను తీసుకొచ్చి ఎందుకు తినవు? అబద్ధం కదా ఇదంతా, అబద్ధం కదా. అది కానే కాదు. ప్రతిష్టత జీవితం, ప్రతిష్ఠించబడిన జీవితమే అన్న మాటకు అర్థం ఏంటంటే వీళ్ళు చెప్పుకునేది ఏది?
వాళ్ళకి అనుకున్నారు వాళ్ళు, అలాగ అనుకున్నారు, కానే కాదు. ఇప్పుడు చదవండి, పౌలైనను అపోల్లైనను కేఫా అయినను అదుగదుగో లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందున్నవైనను చాలు అందులో లోకమైనను అన్నాడు, మీవే కదా అన్నాడమ్మా. లోకమైన ఎవరిది? లోకం ఎవరిది? లోకస్తులదా మందా? లోకం మనది. పౌలు మనవాడు, కేఫా మనవాడు, జీవం మందే, మరణం మందన్నాడు. మీవి కదా అన్నాడు. అందులో లోకం ఏడయ్యుందా లేదా? లోకంలో ఉన్నవి మనవా కాదా? మనవా లోకస్తులియా? లోకంలో ఉన్నాయి మనవి, మనం వాటిని అనుభవించాలి. మనం అనుభవించి అద్భుతమైన పాట. ఆ పాట నేను ఎప్పుడు పాడలేదు, కానీ దైవజనుడు రాసింది. సకలము మరచి నిన్ను అనే పాటలో పిల్లరా అన్నీ రాసాడు పిల్లరా. నేను లోకంలో ఉన్నదంతా అనుభవించాను అన్నాడు ఆ పాటలో. మీరు కనుక ఒకసారి నేను పాడలేను కానీ పోయి చదువుకోండి పాట, అందులో రాశాడు. అంతా అనుభవించాను నేను అన్నాడు. ఏదైతే ఇదను దాన్ని నేను అనుభవించానో, కానీ వ్యర్థం అన్నాడు. చివరిలో వ్యర్థం అన్నాడు. పలువిధ సంపదలు, అదో మనుషులు కోరుకునే పలువిధ సంపదలు, ఎరిగితి వేదములు, గెలిచితి వాదములు. ఆ పాట చదువుకోండి ఒకసారి పోయి మీరు. అందులో అన్నీ నేను అనుభవించిన, కానీ ఇది వ్యర్థం అన్నాడు. సలోమోను కూడా అనుభవించాడు కదా, అనుభవించి చెప్పాడు వ్యర్థమని. లోకం మనది. నేనేం చెబుతున్నా మీకు అర్థమైందా? అంత అతి ఉండొద్దు, అతి దేవుడు ఒప్పుకోడు. రేపు ఉంది అక్కడ పర్లు. నువ్వు యథార్థంగా ఉన్నావా? పైన ఏమైనా కప్పుకున్నావా? చూస్తున్నా, యథార్థంగా ఉన్నావా? ఏమన్నా మనుషులు మోసగించడానికి ఏమైనా పైన కప్పుకున్నావా? ఎప్పుడైనా బయటపడిద్ది, అది ఎప్పుడైనా బయటపడిద్ది అని. కానే కాదు, లోకం మనది, లోకం మనది. మరి ఇప్పుడు లోకం ఆ మాట ఏం చేస్తా అన్నావు, కానీ ప్రభా నీ ఎందుకు వద్దనుకున్నానయ్యా? వద్దనుకోవటం ఏంది? నేను మీకు ఇస్తుంటే మరి రక్షణ కూడా వద్దనుకో. రక్షణ ఇచ్చాను, వద్దనుకో. మరి ఆహారం ఇచ్చి ఎందుకు తినవు అంటే నాకంటే నీతిమంతుడువా? దేవుని కంటే నీతిమంతులు ఉండాలనుకుంటారంట కొంతమంది. ఉత్త సమర్పణ, కానీ అది దేవునికి ఇష్టమైన సమర్పణ కాదు. సమర్పణ అంటే అన్ని విషయాల్లో దేవునికి కట్టుబడి ఉండటమే సమర్పణ. అది సమర్పణ అంటే. ఇంకొక మాట కూడా చూపిస్తాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. పిల్లరా, మనం సమ్మతించి ఆయన మాట వింటే మీకు తెలుసు ఏమన్నాడు? భూమి మీద ఉన్న మంచి పదార్థములు మీరు అనుభవించురు అన్నాడు. అనుభవించొద్దా? అది ఇప్పుడు అనుభవించకపోతే వాక్యం నెరవేరిద్దా? మీరు సమ్మతించి నా మాట వింటే భూమి మీదనున్న మంచి పదార్థములు మీరు అనుభవిస్తారు. భూమి మీద ఏముంది? ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అవన్నీ మన అనుభవంలోకి రావాలి కదా. ప్రకృతిని చూసి మనం సంతోషిస్తున్నాం. దేవా, ఇందులో ఎంత రుచి పెట్టావయ్యా. అదో ఎందులో ఇట్లా కొట్టి, దేవా ఇందులో ఎంత రుచి పెట్టావయ్యా. ఏమ్మా నాకు వద్దులంటే, రే నేను పెట్టి నువ్వు అనుభవించావా అంటే కుదరదంటే కుదరదు. అన్నీ పిల్లరా, అంతే పిల్లరా. నా మాట వినండి, నేను బైబిల్లో నుంచి చెబుతున్నా. ఏ చెప్పినా మీ వాళ్ళు బైబిల్లో చెప్పరా ఆ మాటలు. వాళ్ళు దానియేలు గురించి చెప్పింది అబద్ధమే, మాంసం తినొద్దంది అబద్ధమే, ఎప్పుడు తెల్లని వస్త్రాలు కట్టు అన్న అంత అబద్ధం. అబద్ధం. తెల్ల ఇష్టమైతే కట్టుకోమా, ఎవరు కాదన్నారు నీకు? నాకు కూడా ఇష్టం, కానీ నలుపుని ఎందుకు ద్వేషిస్తా? తెలుపు అంటే కట్టుకో. ఎరుపుని ఎందుకు ద్వేషిస్తా? ఎరుపే పాపం చేసింది, తెలుపే పుణ్యం చేసిందమ్మా. వస్తుందే కదా ఇదంతా. నిజమా అబద్ధమా? ఇలా నేను ఒకరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడేది, సార్వత్రిక సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. మాదిరి కోసం అంటే ఓకే చెయ్యి. ఇది మనుషులను ఆకర్షించడానికి మంచి అవకాశం. నాకు అనిపించింది, మనం చెప్పాను పాస్టర్ గారు, మనం యూనిఫామ్ కూడా మనం మెయింటైన్ చేయాలమ్మా అన్న. యూనిఫామ్ మనం కూడా, ఎందుకంటే ఇది మనుషులను ప్రభు వైపు తిప్పడానికి ఒక అవకాశం ఉంది. నాకెందుకు అనిపిస్తుంది, మనుషులు అట్లా ఆకర్షించబడినట్లుగా ఇట్లా ఆకర్షించబడలేరు. నాకు అనిపించింది మనం కూడా ఒక మెయింటైన్ చేస్తే. మనుషుల చూపు రక్షించదు, డ్రెస్సు రక్షించదు, కానీ మనుషుల కట్ట నీ వైపు లుక్ వేయటానికి మాత్రం అవకాశం ఏర్పడింది. గుర్తుపెట్టుకోండి.
డ్రెస్సు రక్షించదు, కానీ నీ వైపు పట్ట చూట ఏమేమి రబ్బా, ఏంది వైట్ అవుట్ అండి, బ్యాగు తగిలిచ్చింది ఏంది, ఒక లుక్ అయితే పడింది నీ మీద. ఆ లుక్ చాలు మనము క్లిక్ అవ్వటానికి. దేవునికి స్తోత్రం. ప్రాసెట్టుంది. ఆ లుక్ చాలు మనం సువార్తలో క్లిక్ అవ్వటానికి. ఎమ్మని సువార్త మనం చెప్పొచ్చు, వాళ్ళని ఆకర్షించవచ్చు, సువార్తను ప్రకటించడానికి అవకాశం. అదో ప్రతిష్ఠించబడ్డారు. ప్రతిష్ఠించబడుటంటే మీకు అర్థమైంది. ఇంతవరకు చెప్పాను. దేవుడు ఇచ్చినటువంటి వస్తువులు పక్కన పెట్టడము కాదు, దేవుడు ఏర్పరిచిన పవిత్ర బంధాన్ని పక్కన పెట్టడం కాదు. ఇంకా మాంసం తినకుండా ఉంటాం, తినాలి, వారానికి 2 సార్లు అన్న అవకాశాన్ని బట్టి తినాలి. ఎందుకంటే అందులో మంచి ప్రోటీన్స్ ఉన్నవి, అవి సువార్త చేయటానికి మనకి ఎంతైనా అవకాశం. పాయు అంటారు, ఏదో విజయవాడ వచ్చినప్పుడు అది ఫేమస్ అంటాయి. ఖచ్చితంగా దయాసాగర్ అన్న అది తెప్పిస్తాంట అయ్యగారి కోసం. పాయు అంటారు దాన్ని. అది జంతువులో ఒక శ్రేష్ఠ భాగం అంట. నేను తర్వాత చెబుతాను మీకు, నెట్లో కొట్టి. నెట్ ఉంది కదా, ఇప్పుడు ఆ మాట గుర్తొచ్చిందిగా చెబుతున్నాను. అది ఫేమస్ అంట. ఆ పార్ట్ ప్రత్యేకంగా తింటాడంట విజయవాడ వస్తే దైవజనుడు. కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి ఎవట్లా, అవి మనకు అవసరమా కాదా మన శరీరానికి? మరి వద్దంటే ఎట్టా సేవెట్ట చేస్తావయ్యా? సేవెట్ట చేస్తామా? దేవుడు వచ్చింది పక్కన పెడుతుంటే అదే సమర్పణ అంటవి. ఒక పక్క ఏమో ఆస్తులు పెరిగిపోతున్నాయి. సమర్పణ అట్లా ఉండదు. వస్తువులు పిల్లరా, ఆహార పదార్థాలు ఆపటం కాదు, పేపర్ చదవకుండా ఉండటం కాదు. దేవుడు ఏమన్నాడు, అన్నిటికీ వేసి చొక్కేదురు. పేపర్ చూడరాళ్ళు, పేపర్ చదవటం పాపం అంటాయా? వార్తలు చూడటం పాపం. ఇది ఎక్కడ మరి? ఇట్లాగైతే మరి కొలసాయి పత్రిక 3వ అధ్యాయంలో చెప్పిన వాక్యం నెరవేరదు కదా. దేవుడు ఒక మాట ఏమిటంటే, బైబిల్ జ్ఞానంతో కాదంట, సమస్త జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో. మరి సమస్త జ్ఞానం ఎట్లొచ్చింది? అమెరికాలో ఏం జరుగుతుందో తెలియాలి కదా, ఇజ్రాయెల్ దేశంలో ఏం జరుగుతుందో తెలియాలి కదా, మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? గందరగోళం అంతా జరుగుతుంది. ఆయన్ని అరెస్ట్ చేశారు. చాలా మంది ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నారు. రాష్ట్రం ఒక బాగా శాంత సమాధానంతో లేదమ్మా. మరి ఫేమస్ నాయకుడయ్యా, కొన్ని సంవత్సరాలు 14 సంవత్సరాలు సీఎంగా పరిపాలన చేశాడు ఆయన. 1-2 సంవత్సరాల, 10 సంవత్సరాలు అపోజిషన్లో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ఆయన. ఆయన రాజకీయ చరిత్రే 40 సంవత్సరాలంట. రాజకీయ చరిత్ర 40 సంవత్సరాలు. అందులో 40 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఆయన అసెంబ్లీలో ఉన్న వ్యక్తి, అసెంబ్లీలో ప్రముఖ స్థానంలో ఉన్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి అరెస్టు చేయబడి ఇప్పుడు ఎన్నో రోజయ్యా? 20 రోజులు దాటింది. జైల్లో ఉన్నాడు. రాష్ట్రం అంతా ఉడికిపోతుంది. ఏమిటి ఇలాగ అయిపోయింది? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి తెలియొద్దా నీకు? తెలిస్తే కదా ప్రార్థన చేసేది. మరి దేవుడేమో రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఎట్ట చేస్తాం మనం? ఏ విషయం తెలియకపోతే ఊరక చేస్తామా? తెలిసినప్పుడు కదా. నువ్వు ఈ పేపర్ చదవకూడదనే మాట అసలు నువ్వు ఎక్కడి నుంచి తీసుకున్నావు? ఎక్కడి నుంచి తీసుకున్నావు? అబద్ధం. ఒకసారి కోపం వచ్చిద్దమ్మా, నాకు కోపం వచ్చింది. ఇంత గందరగోళం చేసేది దేవుని సంఘాన్ని, ప్రజలు మీ వైపు తిప్పుకోవటానికి ఇంత లేనిపోయిన అన్ని తీసుకొచ్చి పెట్టే సంఘంలో బులిమేరేంది? సమస్త విధమైన జ్ఞానంతో వాక్యం లోపల నింపుకోమన్నాడు. మరి నాకు అర్థం కాదు కదా. ఒక ముస్లిం సహోదరునికి సువార్త చెప్పాలంటే ఆయనేం నమ్ముతున్నాడో నాకు తెలిసి ఉండాలి కదా. అసలు మహమ్మద్ గారు అంటే ఎవరు, అల్లా గారు అంటే ఎవరు, మరి వీళ్ళు చేసే రోజు 5 సార్లు చేసే నమాజ్కి అర్థం ఏమిటి, నాకు తెలియాలి కదా. ఎక్కడ ప్రారంభమైంది, ఎట్లా ప్రారంభమైంది, ఆ సిద్ధాంతాలు ఏమిటి అసలు నాకు తెలియదు. హిందూయిజం అంటే ఏమిటి, వాళ్ళు ఏమి నమ్ముతున్నారు, మరి నాకు తెలియాలి కదా. తెలియకుండా సువార్త ఎట్లా చెబుతాం? సమస్త విధమైన జ్ఞానంతో క్రీస్తు వాక్యాన్ని, అంటే వాటితో నాకు టచ్ ఉండాలా వద్దా? మరి బైబులే చదవాలి, ఇంకేం చదవద్దు అంటాడు. బైబుల్ ఒక్కటి చాలు. బైబుల్ తప్ప ఇంకేం, న్యూస్ పేపర్ చదవద్దు, వార్తలు వినొద్దు, ఏమి చేయదు. ఇట్లాంటి గందరగోళం అంతా ఉన్నది. గందరగోళం అంతా ఉంది. ఒక తమ్ముడు వచ్చాడు, అబ్బాయి పేరు ఏదో కొండవీడు. మనం పిరంగపురం పోయినప్పుడు బహుగా ఆకర్షించబడ్డ నా ఇమిడి తిరుగుతున్నాడు, వైట్ అండ్ ఒకటేసి, సిలోన్ పెంతుకొస్తా అబ్బాయి. ఆ అబ్బాయిని పట్టుకొని ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు నీకు? పిల్లని చూస్తాం, అర్జెంటుగా పెళ్లి చేసుకోమన్నాం.
అన్న 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 ప్రతిష్టత పోయిద్దాం. ఏం ప్రతిష్ట అయ్యా నువ్వు చేసుకున్న ప్రతిష్ట? ఎవరు చెప్పారు నీకు? అన్న మా పెద్దోళ్ళు చెప్పారన్న. పెద్దోళ్ళు చెప్పారు, ఏం లేదు. ఇక సురేష్ బాబు ఒకటే అమ్మడ పడుతున్నాడు, చేసుకుంటావు లేదా? చేసుకుంటావు. చూసారా అబ్బాయిని మీరు? వైట్ అండ్ వైట్ వేసుకుని నా మీద తిరుగుతున్నాడు, నా సైన్స్ బ్యాగ్ తీసుకొని. బహుగా ఆకర్షించబడ్డాడు. పిల్లారా, దేవుని వాక్యానికి వేరైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. వేరైన విషయాలు ఎవరు చెప్పారు మీకు? ఎవరో చెప్పినట్టు కాదు. దేవుడు ఎక్కడన్నా చెప్పాడా? దేవుడు ఒకరు చెప్పాడు అనుకో, అయితే నువ్వు చెప్పినట్టు కాదు. అలా ఉన్నారు కానీ వాళ్ళు మనుషులాగానే ఉంటారు, ప్రత్యేకత ఏమి ఉండదు. మనుషుల్లాగానే తింటారు, మనుషుల్లాగానే ఉంటారు. దేవుని సంకల్పానికి వాళ్ళు అంటుకట్టుకొని ఉంటారు. వాళ్ళు ఎలాగ ఉండనే ఉండదు. ప్రతిష్టత జీవితం అనగా, ఇప్పుడు రాసుకోండి, దేవుని ఉద్దేశానికి అంటుబెట్టుకొని బ్రతకడము, దేవుని వాక్యానికి సమర్పించుకొని బ్రతకడము, సువార్తకు సమర్పించుకొని బ్రతకడము. అది తప్ప మనం అనుకునే ఇవేవి కూడా కావు. వీళ్ళు అనుకునేవన్నీ కూడా వాక్యానికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు. అలాగూ దేవుడు ఎక్కడా చెప్పలేదు. మనము ప్రతిష్ఠించబడ్డాము అనే మాటకు అర్థం ఏంటంటే, దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి, సువార్తకు, దేవుని సేవకు మనం సమర్పించుకొని బ్రతకాలి. ఇందులో పిల్లరా, ఏది ఎప్పుడు కట్టుకోవాలో నీ ఇష్టం, ఏది ఎప్పుడు తినాలో నీ ఇష్టం. దేవుడు ఏది ఇస్తే అది కట్టుకో, ఏది పెడితే నీ ముందుకు ఏ సందర్భంలో ఏది వస్తే అది తిను, నమ్మకంగా ఉండు. అంతేగాని ఇలాగ ఉండాలనేది కానే కాదు. దేవుని వాక్యపు వెలుగులో మనం గ్రహిద్దాం. నిజమైన ప్రతిష్ఠితులుగా వాళ్ళు ఎప్పుడు కనపడరు. నిజమైన ప్రతిష్ఠితులుగా మనము దేవునికి ఉన్నాం. మనలాంటి వాళ్ళను దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి ప్రతిష్టత దేవుని పని కొరకు. లేవీలు ఏం చేశారంట? దేవుని పని కొరకు వాళ్ళను వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారు. కనుక ఆ పని కొరకు మనలను మనం ప్రతిష్ఠించుకుందాం. దేవుని వాక్య విషయాల మీద మనం దృష్టి ఉంచుదాం. మిగిలిన విషయాల మీద మన దృష్టిని మనము తొలగిద్దాం. దేవుని చిత్తంలో దేవుడు అనుకుంటాడు. చిన్నప్పుడు నా పిల్లల గురించి భలే ఆశలు ఉండేవి నాకు. అట్లాగని దేవునికి ఆశలు ఉంటాయి. అవును కదా, వాళ్ళకు కూడా ఆశలు ఉంటాయి కదా. ఒక్కోసారి ఒక డ్రెస్ తొడగాలనుకుంటారు, ఇంకోసారి ఇంకో డ్రెస్ తొడగాలనుకుంటారు, ఒక్కోసారి ఒకటి తినాలనుకుంటారు. నువ్వు కాదంటావు నీ పిల్లల్ని? నేను అనుకున్నాను, నాకు కూడా ఫస్ట్ అట్లా అనిపించింది. అది న్యాయమైంది కానీ తర్వాత నాకు అనిపించింది, నా ఇష్టాన్ని వాళ్ళ మీద వదలటం ఏంటి? వాళ్ళకంటూ ఇష్టాలు ఉన్నాయి కదా. నేనేమో ఫలానా విధంగా ఉండాలనుకుంటే వాడు ఫలానా విధంగా ఉంటాడు. కప్స్ విషయంలోనే, ఈ చిన్న కప్స్ విషయంలో నేను ఇట్లా ఫుల్గా కప్స్ పెట్టుకుంటాను, సాక్షి ఎప్పుడు అట్ట పెట్టుకోడు. చిన్న విషయాల్లోనే ఉంటాయి. చిన్న విషయాలు. నువ్వు ఎందుకు అట్లా పెట్టుకో, నేను ఫుల్గా పెట్టుకుంటాను. అయితే కొన్ని విషయాల్లో కదా ఇట్లా వైట్ అండ్ వైట్ అయ్యాలి. వాడికి వైట్ అండ్ వైట్ ఇష్టమే లేదు అసలు. వైట్ అండ్ వైట్ ఏమైంది అంటే నా ఇష్టాన్ని రుద్దటం. అవును కదా. నాకు తర్వాత తెలిసింది, చిన్నతనంలో అలాంటి అభిప్రాయం ఉండేది నాకు. వాళ్ళు కూడా ఒకసారి లోబడేవాళ్ళు, నువ్వే చెయ్యా ఇంకా మా అనేవాళ్ళు. ఒకసారి బట్టల షాప్కి అక్కడ వెళ్ళినప్పుడు, చిన్నప్పుడు, ఇప్పుడు కాదు, వెళ్ళినప్పుడు నీ ఇష్టమే అనేవాడు. నాకు అనిపించింది లోపల వాళ్ళ ఇష్టం వేరుగుంది. పైకి నీ ఇష్టం అన్నారు కానీ లోపల వాళ్ళ ఇష్టం వేరుగుండిద్ది, పాస్టమ్ గారి ఇష్టం వేరుగుండిద్ది. ఆమెకు నచ్చిన రంగులు నాకు అసలు నచ్చవు. ఈ రంగు ఎట్లా నచ్చిందమ్మా? అదే నచ్చింది నాకు. నచ్చింది ఉదాహరణ చెబుతున్నాను, కుటుంబాన్ని తీసుకొని. అంటే నాకు ఎవరిష్టం వాళ్ళకు ఉన్నది లోపల. ఇష్టపడిని ఇప్పుడు దానివల్ల వచ్చిన తప్పే ఉంది. నాకు ఒకటి ఇష్టం, నీకు ఒకటి ఇష్టం అమ్మా. కొందరికి తీపి ఇష్టం, తినండి బాగా జలుబు చేసి మళ్ళీ రొప్పండి. కొందరికి కారం ఇష్టం, కొందరికి అది ఇష్టం, కొందరికి మట్టన పడాలి, ముక్క లేకపోతే ముద్ద బాదు. ఎవరి ఇష్టం వాళ్ళది. అవును కదా. ఇప్పుడు మీకు అర్థమైందా? దేవుని మనసు కూడా అలాగే ఉంటుంది. దేవుని ఇష్టం కొన్ని ఉంటాయి, ఒక్కోసారి అట్లాగే ఉంటుంది. దేవునికి ఏంటి ఎప్పుడు ఇలాగ ఉంటావు? దేవుని ఇష్టం ఉండింది. దేవుడు మన ఇష్టాన్ని గౌరవిస్తాడు, ఒకసారి ఆయన ఇష్టాన్ని కూడా గౌరవించాలి. లోతుగా వాక్యపు వెలుగులు ఇవన్నీ మనం తెలుసుకోవాలి.
దేవుని చిత్తాన్ని జరిగించడానికి మనం సమర్పించుకోవాలి. ఎప్పుడు ఏ విధమైన పరిస్థితి వచ్చిందో మనకు తెలియదు. ఒక్కోసారి ప్రాంతాలను బట్టి మన వస్త్రధారణ మార్చుకోవాలి, ప్రాంతాలను బట్టి మన ఆహార పద్ధతులు మార్చుకోవాలి. లేదో నేను ఇట్లాగే ఉంటానంటే వాళ్ళకు కుదరదు, అక్కడ షూట్ చేసి అవతలేస్తారు. లేదో నాకు ఇండియన్ ఫుడ్ కావాలంటే ఎక్కడ దొరికింది? కుదరదు. వాళ్ళ ఫుడ్కు మనం అలవాటు అయిపోవాలి. అలా దేవుడి వాక్యము మనందరి కొరకు దీవించునుగాక. వాక్యమునకు ప్రతిష్ఠించబడి మనము జీవించుదుము గాక. దేవుని చిత్తానికి సమర్పించబడి మనం జీవించుదుము గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఈ మధ్యాహ్నం ప్రభు తన హృదయంలో, మన పట్ల తన హృదయంలో ఉన్న విషయాలు బయలుపరిచాడు. లోకం చెప్పింది నమ్మొద్దు, బైబిల్ చెప్పింది నమ్ముదాం. మనుషులు ఏదేదో సంగతులన్నీ మన మీద రుద్దేరు. రింగు పెట్టుకోవడం తప్పు అంటాడు ఒక ఆయన, మెడలో తాలిబొట్టుంటే తప్పు అంటాడు ఇంకొక ఆయన. ఎవరు చెప్పారమ్మా? ఏదైనా కళ్ళ దొడుకొని పోతే వాళ్ళకు వింతగా చూస్తారు. పూలు పెట్టుకుంటే వింతగా చూస్తారు. ఇవన్నీ సృష్టి కదా. లోకం మన కోసం అన్నాడు కదా. లోకంలో పూల చెట్లు వేసాడు దేవుడు, కాయగూరలు వేసాడు, ఫలాలు ఇచ్చాడు. ఇవన్నీ ఎవరి కోసం? అన్నీ మన కోసమే, మనం దేవుని కోసం. ఈ మంచి మాట సత్యప్రకాష్ గారు రాశారు. ఉన్నవన్నీ నీ కోసమే, నువ్వు దేవుని అతి. అయితే ఏది అతి ఉండొద్దు, అది ప్రభువు చెబుతుంది. అతిగా ఉండొద్దు, మినిమం మనం ఉండాలి, మాదిరిగా మనం ఉండాలి.